హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ అగ్రో ఫామ్. సో ఈరోజు మరి మనం ఒకసారి మొక్కజొన్న ఫీల్డ్కి అయితే వచ్చామన్నమాట. ఈరోజు అయితే ఈ వీడియోలో మెయిన్గా ఒక డౌట్ క్లారిఫికేషన్ కోసమే ఈ వీడియో తీస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మొక్కజొన్న అంతా కంకి ఫామ్ అయిపోయిందండి. సో మనకు వచ్చిన క్వశ్చన్ వచ్చేసి, కంకి ఫామ్ అయిన తర్వాత ఈ పై సొప్పు అనేది కట్ చేయవచ్చా అంటే అక్కడి వరకు దగ్గర 1 2 3 4 4 లీవ్స్ వరకు నాలుగు లీవ్స్ కింది వరకు సొప్పని కట్ చేయవచ్చా అని ఒక డౌట్ మా ఫ్రెండ్ ఒకతను రైజ్ చేశారండి. సో అది చేయొచ్చా చేయకూడదా అనేది మనం సైంటిఫిక్ బేసిక్స్లో ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. మన రీసెర్చ్ పేపర్స్ అంతా కూడా స్టడీ చేసిన తర్వాత పై సొప్ప తీయడం వల్ల ఈల్డ్ అనేది ఇంకా తగ్గిందంట అండి, పెరగలేదంట. సో దానికి రీజన్ వచ్చేసి, ఇప్పుడు మనకి మొక్కలో ఆహారం తయారు చేసుకునేదంతా పత్రాల ద్వారా అనమాట. సూర్యరశ్మిని గ్రహించి దాని ద్వారా మనము ఆహారం అనేది మొక్క తయారు చేసుకుంటుంది. సో ఇప్పుడు మనము ఈ పైన ఉన్న సొప్ప అంటే పైన ఉన్న ఆకులు తీసేయడం ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఆహారం ఉత్పత్తి చేసేది ఎక్కువ యాక్టివ్గా మనకి పై లీవ్స్ అంటే యంగర్ లీవ్స్లోనే ఉంటుంది అనమాట. ఈ కింది లీవ్స్ అనేది ఆల్మోస్ట్ ఇంకా ఓల్డర్ లీవ్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి కొంచెము దీంట్లో ఆహారం తయారు చేసే శక్తి తగ్గుతుంది అనమాట. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, ఈ కంకి ఫామ్ కావాలంటే ఇప్పుడు దీన్ని పాల దశ కదా, ఈ దశలో మొక్కజొన్నకి ఎక్కువ ఆహారం అవసరం అవుతుంది. సో ఈ దశలో ఉన్నప్పుడు మనము ఈ పై లీవ్స్ అంటే యాక్టివ్ లీవ్స్ని అంతా మనం కట్ చేస్తే ఏమవుతుందంటే, ఆ మొక్క ఆహారం తయారు చేసుకునే శక్తి తగ్గిపోతుంది అనమాట. సో ఆ తగ్గడం ద్వారా మనకి ఏమవుతుందంటే, కంకేమో బాగా పూర్తిగా ఫిల్ అవుతుంది కానీ గింజ కావడం అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. సో మొక్కజొన్నలో పై సొప్ప తీయడం ద్వారా మనకి ఇంకా ఈల్డ్ తగ్గుతుంది కానీ పెరగదండి. ఇంకా చాలా కంట్రీస్లో, ఇప్పుడు చైనా అటువంటి కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే కింది లీవ్స్ తీసేస్తారంట, ఇట్లా ఈ లీవ్స్ కిందివి. సో ఎందుకంటే ఫుడ్ డైవర్షన్ కాకుండా అలా, ఇవి ఆల్మోస్ట్ ఓల్డ్ లీవ్స్ కాబట్టి దీంట్లో చాలా మటుకు ఇవే ఎక్కువ తీసుకోవడం ఉంటుంది కాబట్టి, ఇదే ఎక్కువ ఫుడ్ కన్సప్షన్ చేస్తుంది కాబట్టి దీన్ని తీసేస్తారనమాట. సో దీనికి అందే ఫుడ్ అనేది మనకి కంకుకి మలుతుందని అక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. సో మన రీసెర్చ్ పేపర్స్ కూడా ఏం చెప్తున్నాయంటే, ఆ పై సొప్ప తీయడం ద్వారా మనకి ఈల్డ్ పెరగదంటండి, ఇంకా రెడ్యూస్ అవుతుందంట. దానికోసము ఎవరు ఇట్లా కట్ చేశారు మనం కూడా కట్ చేద్దామని అపోహ వద్దండి. ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకుంటే మేలు అనమాట. సో ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.